నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించవద్దు, జీవో నెంబర్ 55ను గవర్నమెంట్ వెంటనే వెనక్కి తీసుకోవాలి అని నిన్న యూనివర్సిటీ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపైన రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ పైన పోలీసులు క్రూరంగా జుట్టు పట్టుకుని బైక్ పైన లాగుతూ వెళ్లడం ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలనకు నిదర్శనం. వెంటనే దీనికి కారణమైన కానిస్టేబుల్స్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దీపక్ కుమార్ మాట్లాడుతూ వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించవద్దని గత నెల రోజులుగా యూనివర్సిటీ వద్ద ఏబీవీపీ నిరసనలు ధర్నాలు చేయడం జరుగుతుంది. అగ్రికల్చర్ వర్సిటీ అంటేనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి మేలు చేకూర్చి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా మార్చాలి. రైతులకు నష్టాలు జరగకుండా రైతులు పండించే ప్రతి పంటకు లాభం వచ్చే విధంగా నూతన వంగడాలను విత్తనాలను పై పరిశోధన మరియు అభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడిన వర్సిటీ లాంటి వర్సిటీలో 35 సంవత్సరాలు మెడిసిన్ ప్లాంట్స్, వెజిటేబుల్స్, సీడ్స్, గ్రూప్లు, ఫారెస్ట్రీ మొదలగు వాటిపై ఎన్నో రకాల పరిశోధనలు జరిగి తెలంగాణ రాష్ట్రంలో రైతులను మరియు రైతాంగాన్ని పటిష్టం చేయడానికి ఎనలేని కృషి చేయడం జరుగుతుంది. కానీ నేడు అగ్రో బయోడైవర్సిటీ కొనసాగుతున్న పార్కులో రాష్ట్ర హైకోర్టుకు సంబంధించిన భవనాలను కట్టడానికి జీవో నెంబర్ 55ను తీసుకోవచ్చు. యూనివర్సిటీలో దాదాపుగా 100 ఎకరాల భూమిని తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని అగ్రికల్చర్ వర్సిటీ భూములను నూతన హైకోర్టు భవనానికి కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 55 పైన శాంతియుతంగా పోరాటం చేస్తున్న ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీపై దాడిని ఖండిస్తున్నాము. ఒక మహిళ అని చూడకుండా కూడా పోలీసులు నిన్న అణిచివేయాలనే ధోరణితోటి ఆవిడపై చేసిన దాడి చాలా బాధ కలిగించింది. ప్రభుత్వానికి హైకోర్టుకు సమర్పించాలనుకున్న భూమి ఇంకెక్కడ దొరకలేదా అని ఏబీవీపీ ప్రశ్నిస్తోంది. అగ్రికల్చర్ వర్సిటీ భూములు మరియు ఇతర వర్సిటీ భూములు అన్నీ కబ్జాకి గురైన ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదని ఏబీవీపీ ప్రశ్నిస్తోంది. వెంటనే ఏవైతే పోలీస్ అధికారులు దాడికి పాల్పడ్డారో వారిని సస్పెండ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో డీజీపీ ఆఫీస్నైనా ముట్టడి చేయడానికి ఏబీవీపీ వెనకాడదని హెచ్చరిస్తున్నాం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.